అవునింద్రాణి, మన సిరిని ఫారెన్ పంపించేద్దాం. దాంతో సంజుకి శాశ్వతంగా దూరమైపోతుంది. సిరి మీ ఇంటి బిడ్డగానే మిగిలిపోతుంది. ఏంటి సిరి ఆలోచిస్తున్నావు? ఓ, నిన్ను ఫారెన్ పంపించమని మీ అత్తకి సలహా ఇచ్చిన ఈ సునందే ఇప్పుడు నాకు హెల్ప్ చేయడమేంటా అని డౌట్ పడుతున్నావా? లేదు, మళ్ళీ ఏదైనా కొత్తగా ప్లాన్ చేస్తున్నావేమోనని ఆలోచిస్తున్నాను. వావ్, యు ఆర్ సో బ్రిలియంట్ సిరి. అందుకే అందర్నీ బురిడి కొట్టించి ఈ సునందనే బోల్తా కొట్టించి ఫోన్ ఎత్తుకొచ్చేశావు. ఓకే, జరిగిపోయిందేదో జరిగిపోయింది. చూడు, ఇద్దరం ఒక రాజీకొద్దాం. ఆ మెమరీ కార్డు వెతికి నాకిస్తే నిన్ను ఫారెన్ వెళ్లకుండా ఇంద్రాణికి నచ్చ చెప్పి నేనాపుతాను. చూడు సిరి, నీకు తెలుసు మీ అత్తకి నా మాటంటే ఎంత విలువో. రాజీనా? రాజీ లేని పోరాటమా? ఈ అవకాశాన్ని చేజార్చుకోకు సిరి, త్వరగా చెప్పు. సరే, రాజీకి వస్తాను. నీకు ఆ మెమరీ కార్డ్ వెతికి నేనిస్తాను. గుడ్. నువ్వు ఎంత త్వరగా వెతికిస్తే అంతకంటే త్వరగా నీ ఫారెన్ ప్రోగ్రామ్ని నేనే దగ్గరుండి క్యాన్సిల్ చేయిస్తాను. ఓకేనా? ఓకే, బట్ ఆ మెమరీ కార్డ్ నాకు దొరికితే నేను నీకెలా ఇన్ఫార్మ్ చేయాలి? వెరీ సింపుల్. ఇదిగో ఫోన్. త్వరగానే నాకు వెంటనే కాల్ చేసి చెప్పు. వస్తాను. ప్లీజ్ చెక్ ద నెంబర్ అండ్ ట్రై అగైన్. ప్రస్తుతం ఈ నెంబర్ పనిచేయడం లేదు. ప్లీజ్ చెక్ ద నెంబర్ అండ్ ట్రై అగైన్. ప్రస్తుతం ఈ నెంబర్ పనిచేయడం లేదు. దయచేసి సరిచూసుకోండి. ప్లీజ్ చెక్ ద నంబర్ యూ హ్యావ్ డయల్డ్. నాకు తెలుసు సిరి, నువ్వు సంజుకి ఫోన్ చేస్తావు అని. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఆ సెల్ నుంచి నా నంబర్కి తప్ప ఇంకా ఏ నంబర్స్కి కాల్స్ వెళ్ళవు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా మెమరీ కార్డు వెతికే ప్రయత్నంలో ఉండు. ఓకే, ఆల్ ద బెస్ట్. ఆ మెమరీ కార్డు వెతికి నాకిస్తే నిన్ను ఫారెన్ వెళ్లకుండా ఇంద్రాణికి నచ్చ చెప్పి నేనాపుతాను.
త్వరగా వెతికిస్తే అంతకంటే త్వరగా నీ ఫారెన్ ప్రోగ్రామ్ ని నేనే దగ్గరుండి క్యాన్సిల్ చేస్తాను. అమ్మా అమ్మా లేమ్మా. ఏమైనా సిరి? మెమరీ కార్డ్ దొరికిందమ్మా. అవునా? ఇది యాడ దొరికినది? అక్షయ్ ఫోటో దగ్గర. ఉండు. ఎక్కడికమ్మా? మీ అత్తకు చూపించనీకి. నువ్వే చెప్పినావుగా సునంద చేసిన కుట్ర తాలూకు వీడియో ఇందులో ఉన్నదని. ఇది గనక మీ అత్త చూసినాదంటే మరి రెండు కుటుంబాల మధ్యన ఉన్న అనుమానాలు అపార్థాలు దూరం అయిపోతాయి. నువ్వు సంజయ్ దగ్గర అవుతారమ్మా. అమ్మా వద్దు. అదేందమ్మా, నువ్వు దీనికోసమే కదా ప్రాణాలకు తెగించి మరీ పోరాడినావు. ఇప్పుడు వద్దంటావేంది? అత్త సునందని పూర్తిగా నమ్ముతుందమ్మా. తనేది చెప్తే అదే నిజం అనుకునే భ్రమలో ఉంది. పైగా నేనంటే అంత మంచి అభిప్రాయం కూడా లేదు. ఇప్పుడు గనుక ఈ వీడియో చూపిస్తే నేనే ఇదంతా కావాలని సృష్టించానని కొట్టిపారేస్తుంది. ఒకవేళ నమ్మినా సునందిని చంపేస్తుంది కానీ సూర్య అన్నయ్యని పాపని రక్షించదు. ఎందుకంటే అన్నయ్య పాప సునంది దగ్గరే ఉన్నారమ్మా. వాళ్ళిద్దరిని ఎలాగైనా కాపాడుకోవాలి. అది నిజమేనమ్మా. మరి ఇప్పుడేం చేద్దాము? దొరికిన ఈ అవకాశాన్ని వదులుకోకూడదమ్మా. సునందకి సరైన మొగుడు ఆ నీలాంబరి. ఇందులో ఉన్న వీడియో తనకి చూపిస్తే తనే సునంద భర్తం పడుతుంది. నీలాంబరికి చూపించాలంటే నువ్వు ముందు ఇంటి నుంచి బయటపడాలి కదా. అదెట్లా జరుగుతుంది? జరుగుతుందమ్మా. ఇందులో ఉన్న వీడియోనే నన్ను మా అత్తారింటికి తీసుకెళ్తుంది. చెప్పు సిరి. చిప్ దొరికింది. నిజంగానా? నీతో అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు. నిజంగా నా దగ్గరే ఉంది. సరే, రేపే మీ ఇంటికొచ్చి ఇంద్రాణితో మాట్లాడి ఫారెన్ ప్రోగ్రాం క్యాన్సిల్ చేయిస్తాను, ఓకేనా? దాంతోపాటు ఇంకో పని కూడా చేయాలి.
సునంద. ఏంటి ఎప్పుడూ లేంది పిలుపు మారింది? పేరు పెట్టి పిలుస్తున్నావు? గౌరవం ఇచ్చేంత గొప్ప మనిషివేం కాదు కదా నువ్వు. సిరి, అరవకు. ఇప్పుడు నీ జుట్టు నా చేతిలో ఉంది, అది గుర్తుంచుకొని మాట్లాడు. అవకాశం దొరికింది కదా అని రెచ్చిపోకు. నా సంగతి నీకు తెలుసు కదా సిరి. నీ గురించి పూర్తిగా తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను. నువ్వే నా గురించి తెలుసుకోకుండా తొందరపడుతున్నావు. నోరు జారితే నీకే ప్రమాదం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను చెప్పేది జాగ్రత్తగా విను, లేకపోతే ఈ వీడియో మా అత్తకి చూపిస్తాను. ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. ఏంటి భయపెడుతున్నావా? లేదు సునంద, బెదిరిస్తున్నాను. నేను చెప్పినట్టు చేయకపోతే నీకే నష్టం. ఆలోచించుకో. ఆ, సరే, ఓకే ఓకే. ఏం చేయాలో చెప్పు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. నువ్వే ఈ ఇంట్లో నుంచి నన్ను తీసుకెళ్ళి మా అత్తారింట్లో నన్ను దించాలి. ఇంపాసిబుల్. అది మాత్రం జరగదు. జరగాలి. జరగకపోతే ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్నక్కడి నుంచి తీసుకెళ్లానని ఇంద్రానికి తెలిసిందనుకో, నన్ను కూడా చంపేస్తుంది. తీసుకెళ్ళకపోయినా నిన్ను మా అత్త చంపేస్తుంది. సునంద, బాగానే ప్లాన్ చేసి బోండాల్లో బాంబు పెట్టావు. 2 కుటుంబాల్ని ఒకేసారి లేపేద్దామని. హ, కానీ ఈ వీడియో మా అత్తకు చూపిస్తే నిన్ను బాంబుల బండిలో పెట్టి మరీ లేపేస్తుంది. భయపడకు, ఇంకా చూపించలేదు. చూపించాలా వద్దా అన్నది నీ నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. మా అత్త చేతిలో చేస్తావో లేక నన్ను మా అత్తారింటికి తీసుకెళ్లి దిగబెడతావో, చాయిస్ ఈజ్ యోర్స్. ఏంటి సౌండే లేదు? మాట పడిపోయిందా లేక ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలిసి గుండె ఆగిపోయిందా? నేను 3 అంకెలు లెక్క పెట్టేలోపు నీ డెసిషన్ నువ్వు చెప్పకపోతే నీ గురించి నేనే ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. One. 2. 3. సిరి 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 ఆగు. ఓకే, నిన్ను ఆ ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చే పూచి నాది. కానీ అర్థం చేసుకో, దానికి నాకు కొంత టైం కావాలి. ఓకే, టేక్ యువర్ ఓన్ టైం. బట్ నువ్వెంత త్వరగా నన్ను బయటికి తీసుకెళ్తే నీకే అంత మంచిది. రాణి రాణి, అచ్చిప్ నా చేతికొచ్చాక కన్ఫర్మ్డ్ గా నేను చంపేస్తాను. సరే పక్కా. గౌరవం ఇచ్చేంత గొప్ప మనిషివేం కాదు కదా నువ్వు. నువ్వే ఈ ఇంట్లో నుంచి నన్ను తీసుకెళ్ళి మా అత్తారింట్లో నన్ను దించాలి.
తీసుకెళ్ళకపోయినా నిన్ను మా అత్త చంపేస్తుంది. ఏంటి మేడం పొద్దునే ఆలోచిస్తున్నారు దేని గురించి? సిరిని బయటకు తీసుకురావడం ఎలా అని ఆలోచిస్తున్నాను ఆనందం. మేడం మీరు పర్ఫెక్ట్ గానే ఉన్నారుగా. ఎందుకలా అడిగావు? సిరిని మీరు తప్పించారన్న విషయం ఇంద్రానికి తెలిస్తే మిమ్మల్ని చంపేస్తుంది, అందుకే అలా అడిగాను. తప్పించకపోతే సిరి నన్ను చంపించేస్తుంది. ఏంటి మేడం మీరు అనేదే? ఆనందం, ఆ మెమరీ కార్డ్ సిరికి దొరికింది. అమ్మో, దాన్ని అడ్డం పెట్టుకుని అది నన్ను బెదిరిస్తోంది. దాన్ని ఆ ఇంట్లోంచి తప్పించి వాళ్ళ అత్తారింటికి తీసుకెళ్లి దింపకపోతే ఆ వీడియో ఇంద్రానికి చూపిస్తానని బెదిరిస్తోంది. తప్పిస్తే ఇంద్రాణి చంపుతుంది, తప్పించకపోతే సిరి చంపిస్తుంది. ఇక మీ పరిస్థితి ఆడకత్తెరలో పోక చెక్కలా తయారైంది మేడం. మన చేతికి మట్టంటకుండా తెలివిగా సిరిని బయటకు తీసుకురావాలి. ఎలా ఎలా తీసుకురావాలి? ఎస్, అమ్మో, ఆనందం, మనం చాముండిని కిడ్నాప్ చేయాలి. చాముండిని కిడ్నాప్ చేస్తే సిరి ఎలా బయటకు వస్తుంది మేడం? వస్తుంది ఆనందం, వస్తుంది. ఎలాగంటే చాముండిని మనం కిడ్నాప్ చేసి ఆ నీలాంబరే చేసిందని ఇంద్రాణికి కలరిస్తాము. ఇచ్చి అలా చేస్తే సిరి తప్పకుండా బయటకు వస్తుంది. అప్పుడు ఆ చిప్ మనకి అందుతుంది. ఏదైనా తేడా వస్తే మన ప్రాణానికి ప్రమాదం వస్తుంది మేడం. ఆనందం, తప్పదు ఆనందం, రిస్క్ ఫేస్ చెయ్యాల్సిందే. నేను చెప్పిందంతా గుర్తుందిగా. నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు, వెళ్ళు. నేను వెంటనే ఇంద్రాణి ఇంటికి వెళతాను. ఓకే? ఓకే మేడం. వస్తున్నాను చాముండి. సాంబరెడ్డి, సిరిని ఆ ఇంటి నుంచి ఎలాగైనా సరే మన ఇంటికి తీసుకురావాలా? కష్టమమ్మా. ఏ? ఇంట్లోకి ఎవరూ వెళ్లకుండా తన మనుషులతో పకడ్బందీగా గట్టి బందోబస్తు పెట్టినది. ఎంత కష్టమైనా సరే సిరిని తీసుకురావాలి సాంబరెడ్డి. సంజయ్కి మాటిచ్చినా అయితే ప్రాణాలకు తెగించి బరిలోకి దూకేయమంటారా? అవసరం లేదు సాంబరెడ్డి. ఏ ప్రాణ నష్టం లేకుండా సిరిని తీసుకొచ్చే దారి నేను చెప్తాను. ఏంటమ్మాది? అర్థమైనదిగా? అర్థమైనదమ్మా. సునంద, మా సిరి విదేశం పోయే విషయం ఎంతవరకు వచ్చినది? అన్ని అరేంజ్మెంట్స్ పూర్తి చేశాను ఇంద్రాణి. సిరి ఈ పేపర్స్ మీద సంతకాలు పెడితే చాలు. సిరి, సిరి! ఈ కాగితాల మీద సంతకం చెయ్యి. నేను చేయను.